వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. అత్తయ్య గారు, ఎవరు వారు? ఎవరో ఇంట్లో లేరు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరది? ఇంట్లో ఎవరో ఉండగానే లేరంటారేమిటమ్మా? ఇంట్లో అత్తయ్య గారు లేరు. లేరు కనుకనే అలా పిలవటం, ఉన్నవారైనా పలుకుతారని. ఈ మాటలతో వెంకటేశ్వరరావుకి ఎక్కడలేని కోపం వచ్చింది. అమాంతం మంచం దిగి వీధి గుమ్మం తలుపు తీసి చూస్తూనే నిర్ఘాంతపోయి నిలబడిపోయాడు. అతను అలా తెల్లబోయి చూస్తుండగానే పిలిచిన మనిషి అతన్ని రాసుకుంటూ లోపలికి నడిచింది. అతను రాతిబొమ్మలా కళ్ళు మాత్రం కదిలిస్తూ అలానే ఉండిపోయాడు. ఎండ మండిపోతూ ఉంటే తలుపు తీసి గుమ్మంలోనే నిలబడతావేం? కాస్త దగ్గరగా వేసి లోపలికి రా అంటూనే వంటగది వైపు నడిచి కూజా బిందులోని మంచినీళ్లు చెంబెడు తీసుకుని గడగడ త్రాగి పైట చెంగుతో ముఖం మీద చెమట ఒత్తుకుంటూ వచ్చింది. అప్పటికే అతను తలుపు గడి వేసి మిద్దిగుమ్మం దగ్గరకొచ్చి శూన్యంగా ఉన్న గోడలను చూస్తూ ఆలోచించసాగాడు. 3 నెలలకే మమ్మల్ని మర్చిపోయావా బావా అంటూ ముంగురులు వెనక్కి తోసుకుంటూ అతన్ని దాటి మిద్ది గదిలోకి నడిచి మేజా దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నది. అంతలోనే మర్చిపోతానా, అందులో నిన్ను అని నవ్వుతూ లోపల అడుగుపెట్టాడు. అందుకే కాబోలు అత్తయ్య అని పిలిస్తే ఎవరు వారు అని గది కదలకుండా జవాబిస్తా అని ఓరకంట చూస్తూ అన్నది. తెలుగు సామెతలా ఉంది నీ మాట. ఒక్క కేకలో ఎవరైనది ఏం తెలుస్తుంది? దొరికిపోయావు చూసావా? 5-6 సంభాషణలైనా నువ్వు కదల్లేదు. ఆహా, ఏదో చదువుతున్నాను అంటూ మంచం మీద కూర్చున్నాడు. ఇంకా డబాయిస్తావు దేనికి బావా? మేజా మీద పుస్తకాలు పేరుకు లేవు, మంచం మీద కాగితం ముక్కైనా లేదు. పైట చెంగు వేలికి చుట్టుబెట్టుకుంటూ అన్నది. ఈసారి తల క్రిందికి దించేశాడు వెంకటేశ్వరరావు. అంతతో ఊరుకోబుద్ధి కాలేదామెకి. పోనీ ఈ గాయబ్ కారణంగా ఓ కునుకు తీస్తున్నానంటే నమ్మేదాన్నిగా అని ఓరగా చూచింది. ఏమైతేనేం, నా తెలివితేటలు కూడా నీ యుక్తి ముందు పనిచేయనప్పుడు అని కాస్త ఆమె వైపు చూస్తూ అన్నాడు. దానికేం గాని కుంజర యూధాలే దోమ కుత్తుకల్లో దూరిపోయేటప్పుడు దీనికేమిటి? ఇంతకు అత్తయ్య ఎక్కడికెళ్ళింది? నువ్వు కూడా బోల్తా కొట్టేశావు. అత్తయ్య కోసం రాలేదని ఇందాకనే అన్నావు. ఇన్నాళ్లకు నేను కళాశాల నుంచి పుస్తకాల కుస్తీ నుంచి తప్పించుకొని వస్తే చూసిపోవడానికి వచ్చానన్నావు. ఆ మాట నేనన్నానా? మీ అమ్మ పొలికలు వస్తున్నాయి నీకు అన్నది అతని మాట పూర్తి కాకుండానే. అయితే నువ్వెందుకొచ్చావు? బాగుంది వరస. ఇంటి దగ్గర ఏమీ తోచకపోతే 4 పుస్తకాలు ఏమైనా ఇస్తావని వచ్చాను. అంతేకాని నేనొచ్చానని రాలేదు. అయ్యో పిచ్చిబావా, నువ్వు రాకుండా ఈ ఇంట్లో పత్రికలు పుస్తకాలు ఉంటాయని ఎవరనుకుంటారు అని పకపక నవ్వింది. హాసిని తల్లి కడుపు బంగారంగాను, మా అమ్మ కడుపు బంగారమైతే అత్తయ్య ఏనాడో నన్ను కోడలని పిలిచేది అని దీనంగా అన్నది. ఆ సమయంలో ఆమె ముఖంలోని చిరునవ్వు ఎక్కడికో పోయింది. అకస్మాత్తుగా ఆవేదన ఆవరించింది. ఆమె కన్నులలో ఆర్ద్రత నిండుకున్నది. కనుగొలకుల్లో నిలిచిన బాష్పబిందువులను అతను పసిగట్టకూడదనే ఊహతో తల పక్కకు త్రిప్పి కొంగుతో ఒత్తుకోసాగింది. ఆమె గొంతులోని ప్రకంపనం అతని హృదయాన్ని కుదించింది. ఒక్కసారిగా ఆమె వైపు దృష్టిని పోనిచ్చాడు. ఆ సమయంలో ఆమె స్థితి అతన్ని కలవరపరిచింది. మంచం దిగి ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె దుఃఖం పొంగిపొర్లింది. ఆమెను ఎలా అనునయించాలో అతనికి అర్థం కాలేదు. ఎంతో చలాకీగా ఉండే ఆమె, మరెంతో చనువుగా ఇంతవరకు తనతో వేళాకోళలాడిన ఆమె ఇంతలో ఇలా అయిపోతుందనుకోలేదు. అతను ఆమె కన్నులలోని కన్నీటి కణాలను తుడిచి ముంగురులు సరిచేద్దామనుకున్నాడు. కాని అతనికి అవకాశం చిక్కలేదు. అంతలోనే ఆమె దుఃఖాన్ని గొంతులోకి దిగమ్రింగి చిరునవ్వు తెచ్చిపెట్టుకుని కుర్చీలో నుంచి లేస్తూ వస్తాను బావా అంటూ గుమ్మం వైపు అడుగులు వేసింది. అప్రయత్నంగా ఆమె కొంగుపట్టుకులాగి అంతలోనే వదిలేసి మహాపరాధం చేసిన వాడిలా తల వాల్చి, అప్పుడే వెళ్ళిపోతున్నావేం? పుస్తకాలిస్తాన్రా అని గదిలో మూలనున్న బెడ్డింగ్ విప్పుతూ, ఒసే ఈ పూట కాస్తంత కాఫీ పెట్టిస్తావే? అత్తయ్య ఊళ్ళో లేదు. నేను గుమ్మంలో దిగానో లేదో ఆవిడ వాళ్ళ తమ్ముడు గారింటికి బయలుదేరింది. సాయంత్రానికి మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను అని బట్టలు తీస్తూ వెనుతిరిగి చూశాడు. బీదవాళ్ల పిల్లలకు కాఫీలు టిఫిన్లు తయారు చేయడం ఏం తెలుస్తుంది అంటూ కుర్చీలో కూర్చున్నది. అతను బెడ్డింగ్ అలానే వదిలేసి లేచి నిలబడి, ఎదుటివాళ్ల మనసు తెలియకుండా మాట్లాడి వాళ్ల హృదయాన్ని గాయపరచడం బీదవాళ్లు చేసే పని కాదు అని పక్కున నవ్వి కూర్చుని బెడ్డింగులో పుస్తకాలు పత్రికలు వెనక్కు పడేయసాగాడు.
నెమ్మదిగా ఆమె అతని వెనుకకు వచ్చి పుస్తకాలు, పత్రికలు వేటికవి వరుసలో పెట్టసాగింది. అన్నీ వరుస పెట్టి ఒక్కొక్క దొంతరే మేజా పక్కనున్న బీరువా మీద సర్దుతుండగా అతను బెడ్డింగ్ ఉండ చుట్టి లేచాడు. ఆమె 2-3 పుస్తకాలు తీసి ఊరికే తిరిగేసాగింది. అందులో ఓ పుస్తకంలో ఫోటో ఆమె దృష్టిని ఆకర్షించింది. అది అతను గమనిస్తున్నాడేమోనని అటు తిరిగింది. అతను బట్టలన్నీ కాలితో మంచం క్రిందికి నెట్టడంలో ఉన్నాడు. ఆమె ఫోటో తీసి జాకెట్టులో దాచి మామూలుగా పుస్తకాలు తిరిగేస్తూ ఉంది. కాని ఆమె మనస్సు అస్తవ్యస్తమైపోయింది. కాలేజీలో చదివే కుర్రాళ్లను గురించి తను భావించిన దానిలో సత్యం బయటపడేసరికి ఆమె హృదయం తిరిగి బాధపడసాగింది. అత్తయ్య ఏమన్నా బావ తనను పెళ్లి చేసుకుంటాడని విశ్వసించింది. అందుకే తను నిశ్చింతగా ఇంతకాలం బ్రతకగలిగింది. ఈ రోజున బావ వస్తాడని ఎంతో సంబరపడ్డది. అందుకు అనుకూలంగా అత్తయ్య ఊరికెళ్తున్నట్లు తెలిసి మరీ సంతోషించింది. ఎలా అయినా ఈ పూట బావను కలుసుకుని అతని అభిప్రాయాన్ని గ్రహించాలనుకున్నది. అంతేకాదు అతని చేత వాగ్దానం చేయించుకోవాలనుకుంది. బావ గట్టిగా పట్టుబడితే అత్తయ్య ఏమీ అనలేదని తనకు తెలుసు. ఇన్ని ఆశలతో వచ్చింది. అదే ఊహతో తన ఆవేదనను వ్యక్తం చేసింది. దాన్ని నిశ్చయించుకునేందుకు వెళ్ళిపోతున్నట్లు నటించింది. అంతవరకు బావకు తన మీద మమకారం ఉన్నట్లే కనిపించింది. కాని ఈ ఫోటో? అయితే బావ ఫోటోలో అమ్మాయిని ప్రేమించాడా? కాకపోతే బావ దగ్గరెందుకుంటుంది? ఆమె హృదయం చివుక్కుమంది. తన ఆశలన్నీ పీకమేడలేనా? అంతే. ఈ ఫోటో ఆ విషయాన్ని రూఢీగా చెప్తోంది. ఆమె లేవబోతుండగా అతను చెమట తుడుచుకుంటూ, ఈ మధ్య నేను వ్రాసిన నాటకంలో నువ్వు వేషం వేస్తావుటే అంటూ ఆమె సర్దిన పుస్తకాల వైపు చూస్తూ, ఇదేమిటి ఇంకో 2 ఇంగ్లీష్ పుస్తకాలుండాలి అని కంగారుగా బెడ్డింగ్ విప్పాడు. ఆమె 2 నిమిషాలు ఊరుకొని, ఇదిగో ఇక్కడున్నాయి, ఇవా? చంపేశావు, ఆ పుస్తకాలే తీశావా అంటూ ఆమె చేతిలో పుస్తకం అమాంతం లాక్కున్నాడు. ఆమె అనుమానం దృఢమైంది. ఆ ఫోటో కోసమే అతను ఈ పుస్తకం తీసుకున్నాడు. ఆ బొమ్మ నేను చూడకూడదని అతని అభిప్రాయం. ఈసారి ఆమె మనస్సు మరీ ఆందోళన చెందింది. ఎంతో ఆశతో వచ్చేసరికి ఇటువంటి పరిణామం జరిగింది అని లోలోన బాధపడసాగింది. ఈలోగానే అతను పుస్తకాన్ని 2-3 మార్లు తిరగేసి, ఇందులో ఫోటో ఉండాలేది అని ఆతృతగా అడిగాడు. ఏం ఫోటో ఏమిటి? అంత కలవరపడుతున్నావు అన్నది కొంచెం తీవ్రంగానే. కాని ఆ గొంతులో వేదన 1000 ముఖాలతో ప్రతిబింబిస్తున్నది. ఆ ధ్యానంలో లేడు కనుక అతనికి ఆ విషయం పట్టలేదు. అది కాదు, మేజా క్రింద ఎక్కడైనా పడిందేమో చూడు అని క్రిందికి వంగి చూడసాగాడు. ఏం అంత ఇదవుతున్నావు? ఎవరైనా ప్రియురాలేమిటి అన్నది తెచ్చుకోలు నవ్వుతో. ప్రియురాలు కాదు, హృదయేశ్వరి అన్నాడు కాస్త కోపంగా. హృదయేశ్వరి? నేననుకుంటూనే ఉన్నాను, ఈ మగవాళ్లు శుద్ధ బంబరాలనే అంటూనే లేచింది. వేగంగానే లేచింది కాని అంతకన్నా ఉద్వేగంతో దుఃఖం పొరలసాగింది. నువ్విలా చంపేస్తున్నావేమిటి? రేపు నిన్ను పెళ్లాడినా ఇంతేనా అని నవ్వాడు. అయినా అతడు ఫోటో అన్వేషణ మానలేదు. ఇంకా దబాయిస్తావెందుకు? ఎన్నిసార్లు మోసగింపబడినా విశ్వాసాన్ని వదలలేనిది ఆడది మాత్రమే అని గుమ్మంలో నిలబడి కంట నీరెట్టుకుంది. ఏమిటంత ఇదవుతావు? ఏదో నీ మనసులో ఉంచుకుని బాధపడితే నేనేం చేయగలను? నన్ను నమ్ము. ఎవరికేం చేసినా నీకు నేను అన్యాయం చెయ్యను. మీ అమ్మ మీద నాకు అభిమానం ఉన్నది. మా నాన్న చచ్చిపోతూ ఇదొక్కటే నన్నడిగాడు. ఆయన చెల్లెలు నాకు మేనత్త అనే మాట నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆవిడ కూతుర్ని కాదని. అయితే ఇదేమిటి అని తల ప్రక్కకు తిప్పింది. చంపేశావు ఇదా అని ఫోటో తీసుకుని విరగబడి నవ్వసాగాడు. నీ మోసంలో ఇప్పుడు కూడా పడతానా అంది. అయ్యో పిచ్చిదానా, నేను వ్రాసిన నాటకంలో ఓ పాత్ర వేయడానికి ఈ అమ్మాయి పనికొస్తుందేమో చూడమని మీ అన్నయ్య పంపాడు అంటూ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. నమస్కారం. ధన్యవాదాలు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.